కమింగ్ టు బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. విప్రో, ఓఎన్జీసీ, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, ఐటీసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఈ రోజు స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ సుందరరాజు గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సుందరరాజు గారు. గుడ్ మార్నింగ్ అండి. సో మార్కెట్ ట్రెండ్ చూసుకుంటే మంచి లాభాలతో వెళ్తోంది. సో ఈ రోజు మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? నిన్న చూసాము మార్కెట్లో ఒక అనూహ్యమైన ఒక షార్ప్ ర్యాలీ రావడం చూసాము. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న అమెరికాలో జీడిపి చూస్తే కనుక ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా స్ట్రాంగ్గా రావడం అనేది మనం చూసాము. దానివల్ల మనకి గ్లోబల్ క్యూస్ అన్ని కూడా ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడంతో మన మార్కెట్లో కూడా పెరిగింది. అలాగే ఇంటర్నల్గా చూస్తే కనుక మన మార్కెట్లో కూడా పొలిటికల్ రీజన్స్ వల్ల కొంచెం పాజిటివ్గా ఉండడంతో మన మార్కెట్ కూడా ఒక స్ట్రాంగ్ ర్యాలీ ఇంచుమించు 400 పాయింట్స్ వరకు లాభపడటం అనేది మనం చూస్తున్నాము. అలాగే నిన్న చూస్తే ముఖ్యంగా మనకి ఇన్స్టిట్యూషన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్లో బాగా కొనుగోలు చేసినట్టున్నారు. అందువల్ల మనకి హెవీ వెయిట్ మార్కెట్ లీడర్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ ఒక 7 to 8% వరకు పెరగడం అనేది మనం చూసాము. అలాగే నిన్న చూస్తే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగాయి. అలాగే మనకి పవర్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగాయి. సో ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ మనకి షార్ట్ కవరింగ్ కూడా అనుకోవచ్చు. బట్ ఓవరాల్గా చూస్తే కనుక మనకి గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉండడంతో, అలాగే బడ్జెట్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో, అలాగే ఫెడ్ రిజర్వ్ మీటింగ్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో మార్కెట్లో ఒక సెంటిమెంట్ అనేది బలంగా ఉంది. పైగా మనకి లాస్ట్ ఒక 2 వారాలుగా చూస్తే కనుక మన మార్కెట్ ఇంచుమించు 1000 పాయింట్ల వరకు, అంటే హై నుంచి చూస్తే ఒక 1000 పాయింట్ల వరకు 21,100 లెవెల్స్కి పడింది. కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ టార్గెట్ పూర్తి చేసుకుంది. కాబట్టి అలాగే టెక్నికల్గా ఓవర్ బాట్ పొజిషన్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంది. కాబట్టి ఈ లెవెల్లో కొంచెం చాలామంది ఇన్వెస్టర్లకి వాల్యూ కనిపించింది. ఈ లెవెల్లో చూస్తే కొంచెం అట్రాక్టివ్గా కనిపించడం మనం చూసాము. అలాగే మనకి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అని కూడా చాలా వరకు ఒక 10% వరకు రియాక్షన్ రావడంతో, అలాగే ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి చాలా ఫండ్ ఇన్ఫ్లో కూడా మార్కెట్కి రావడం కూడా చూసాం. కాబట్టి సో వీటిల్లో కొంచెం ఇన్వెస్ట్ చేయడంతో మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ అనేది ఇవాళ నిన్న కనిపించింది. సుందరరాజు గారు, ఈ ర్యాలీ ఇలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా, లేదా మార్కెట్లో ఏదైనా వోల్టాలిటీ ఉండొచ్చు అంటారా? మార్కెట్ మీరు చెప్పినట్టు లాస్ట్ ఒక 1 మంత్గా వాలటైల్గానే కనిపిస్తోంది. మధ్యలో చూస్తే కనుక లాస్ట్ వీక్ ఒక జర్క్ రావడం చూసాము. అంత క్రితం కూడా చూస్తే కనుక సడన్గా ఒక నీ జర్క్ రావడం చూసాము. మార్కెట్ కొంచెం అప్రమత్తమైన ట్రెండ్ అనేది కనిపించింది. బట్ మార్కెట్ ఏమవుతుందంటే బాగా హయ్యర్ లెవెల్స్లో ఉన్నప్పుడు, బాగా ర్యాలీ ఎక్స్టెండ్ అయినప్పుడు కొంచెం ఈ వాలటిలిటీ అనేది జనరల్గా ఉంటుంది. మార్కెట్ మరి ఈ లెవెల్లో కూడా సస్టైన్ అవుతుందంటే, బట్ నిన్నటి ర్యాలీ బట్టి చూస్తుంటే మార్కెట్ ఒక కరెక్షన్ ముప్పులోంచి బయటపడినట్టు కనిపిస్తుంది. సపోర్ట్ తీసుకొని కొంచెం రికవరీ అవడం చూసాం. కాకపోతే మనకి ఇవాళ ఈ వారం చూస్తే కనుక అమెరికాలో కీలకమైన ఎర్నింగ్స్ డేటా ఉంది. అమెరికాలో చూస్తే కనుక S&P 500 టాప్ 500 కంపెనీస్ చూస్తే కనుక 20% ఆఫ్ ది కంపెనీస్ దగ్గర నుంచి ఈ వారం రిజల్ట్ ఉంది. ముఖ్యంగా ఈ మధ్య మనకి టెక్ స్టాక్స్ అన్ని బాగా పెరిగాయి. ఆ టెక్ స్టాక్స్ దగ్గర నుంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే కనుక మైక్రోసాఫ్ట్ మార్కెట్ లీడర్ దగ్గర నుంచి రిజల్ట్ ఉంది. ఈ స్టాక్ చూస్తే లాస్ట్ ఒక 2-3 వారాలుగా 10 to 15% పెరిగింది. అలాగే యాపిల్ దగ్గర నుంచి కూడా ఈ వారం రిజల్ట్ ఉంది. అలాగే మెటా, మనకి తెలిసిందే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఆపరేట్ చేసే మెటా దగ్గర నుంచి కూడా రిజల్ట్స్ ఉన్నాయి. అలాగే అమెజాన్ దగ్గర నుంచి కూడా రిజల్ట్ ఉంది. అలాగే లీడింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఆల్ఫాబెట్ దగ్గర నుంచి కూడా రిజల్ట్ ఉంది. బోయింగ్ దగ్గర నుంచి కూడా రిజల్ట్ ఉంది. సో ఈ టాప్ కంపెనీస్ దగ్గర నుంచి రిజల్ట్స్ బట్టి మనకి అమెరికన్ మార్కెట్స్ కూడా అక్కడ ఒక ఎర్నింగ్స్ గ్రోత్ ఎలా ఉందనేది ఒక అర్థమవుతుంది. సో అందువల్ల మనకి మార్కెట్ కూడా ఈ డేటాను కూడా కీలకంగా భావిస్తాం. అలాగే మనం లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్గా చూస్తే కనుక మనకి ఎఫ్ఐస్ ఇంచుమించు ఇప్పటివరకు చూస్తే కనుక 35,000 crores వరకు భారీగా అమ్మకాలు జరిపారు. అలాగే మనకి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ చూస్తే కనుక లాస్ట్ ఒక 3 రోజులుగానే ఇంచుమించు ఒక 15,000 కోట్ల వరకు భారీగా కౌంటర్గా లాస్ట్ 3 రోజులుగా లోయర్ రేట్లో కొనుగోలు చేయడంతో మార్కెట్ పెరిగింది. సో ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ మనకి డొమెస్టిక్గా కనిపిస్తుంది. అలాగే విదేశీ సంస్థల సెల్లింగ్ స్పీడ్ కూడా ఈ లెవెల్లో ఆగే అవకాశాలు ఉన్నట్టుగా మనకి లాస్ట్ 3-4 నెలలుగా వాళ్ళ సెల్లింగ్ డేటా బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి సో మార్కెట్ పాజిటివ్గానే కనిపిస్తోంది. సో అలాగే మనం చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని కూడా ప్రవేశపెట్టనుంది. అలాగే అమెరికాలో వడ్డీ రేట్లపై నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ 2 ఇష్యూస్ ఉండడం వల్ల దేశీయ మార్కెట్లపై దీని ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు? మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఈ 2 చాలా చాలా కీలకమైన అంశము. మార్కెట్ మనకి 22,200 అంటే లాస్ట్ ఒక 10 days బ్యాక్ వచ్చిన హైని దాటుతుందా లేదా అన్న పాయింట్ చూస్తే కనుక ఈ 2 ఇష్యూస్ మీద ఆధారపడి ఉంటుంది.
ఫస్ట్ చూస్తే కనుక మార్కెట్ లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్గా పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక అమెరికా వడ్డీ రేట్ల మీద మనకి చాలా చర్చ జరిగింది. వడ్డీ రేట్లు ఇంకా పెద్దగా పెరగవు, అసలు ఆగిపోతాయి, ఇక్కడి నుంచి కొంచెం తగ్గుతాయి అని చెప్పి మార్కెట్ వర్గాలు భావిస్తారు. ఈ ఒక్క పాయింట్ మీదే మనకి అమెరికన్ మార్కెట్స్ కూడా బాగా పెరిగింది. అఫ్కోర్స్ అపార్ట్ ఫ్రమ్ జీడిపి అండ్ అపార్ట్ ఫ్రమ్ వాళ్ళ Q4 ఎర్నింగ్స్తో పాటు మార్కెట్ పెరగడానికి ప్రధానమైన కారణం. ఒకవేళ కనుక వడ్డీ రేట్లు మనకి ఇదే లెవెల్ అంటే 5.25-5.5% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ కనుక ఏమైనా కొంచెం నెగిటివ్ స్టాన్స్ కానీ లేదంటే కనుక ఏమైనా కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా వడ్డీ రేట్ల మీద కొంచెం అన్సర్టనిటీ ఉంటే ఏదైనా ఒక హాకిష్ స్టాన్స్ ఇస్తే కనుక అప్పుడు అమెరికన్ మార్కెట్స్లో రియాక్షన్ ఉంటుంది. అప్పుడు మిగతా మార్కెట్స్ మీద కూడా ఒక న్యాచురల్గా ఒక నీజర్క్ రియాక్షన్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. మనకి రేపు అమెరికా మీద వడ్డీ రేట్ల నిర్ణయం ఉంది కాబట్టి బహుశా రేపు ఎల్లుండి కొంచెం కాషియస్గా ఉంటుంది. ఎల్లుండిన ఒక మేజర్ మూమెంట్ అనేది మన మార్కెట్లో చూడొచ్చు. అలాగే మీరు చెప్పిన రెండో అంశం చూస్తే కనుక ఇవాళ మనకి 1వ తారీఖు చూస్తే కనుక మనకి బడ్జెట్ ఉంది. బడ్జెట్ చూస్తే కనుక ఇది ఒక ఇంటరిమ్ బడ్జెటే కాబట్టి మనకి అసలు ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్ అనేది జూలైలో ఉంటుంది. సో ఈ షార్ట్ టర్మ్కి 4 నెలల గ్యాప్కి మటుకు మనకి అలొకేషన్స్ అనేది ఉంటుంది. అలాగే ఈ 4 నెలలకు మటుకు ఎక్స్పెండిచర్ మటుకు మనకి కనిపిస్తుంది. సో కాబట్టి పెద్దగా మేజర్ పాలసీ చేంజెస్ ఉండకపోవచ్చు. కాకపోతే మార్కెట్ వర్గాలు ఏం భావిస్తున్నారంటే రిఫార్మ్స్ ఏమైనా కంటిన్యూ అవుతుందా అనేది మార్కెట్ వర్గాలు భావిస్తారు. ముఖ్యంగా చూస్తే కనుక మనకి హాస్పిటల్ ఇండస్ట్రీ ముఖ్యంగా హెల్త్ కేర్ చూస్తే కనుక చాలా మెడిసిన్స్ మీద ముఖ్యంగా క్రానిక్ ఇల్నెస్ మీద టెర్మినల్ మెడికల్ వీటి మీద కూడా కొంచెం తగ్గించే అవకాశాలు ఉన్నట్టుగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నారు. అలాగే ఫామ్లో అలాగే అగ్రికల్చర్ సెక్టర్ కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ కనిపిస్తుంది. అలాగే ఇవాళ వచ్చిన ఒక మేజర్ పాయింట్ చూస్తే కనుక మనకి ఫినాన్స్ మినిస్టర్ గారు మనకి ఈసారి ఫిజికల్ ఇయర్ 2024-25 చూస్తే కనుక జీడిపి 7% వరకు ఉంటుందని మనకి చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇది కూడా మార్కెట్ మీద ఒక పాజిటివ్ ప్రభావమే కనిపించే అవకాశాలు కనిపిస్తాయి. రైట్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లో 24 గంటలు ట్రేడింగ్ను అనుమతించాలన్న సూచనపై మార్కెట్ నియంత్రణ మండలి సెబీ చైర్పర్సన్ మాధవి పురి అసంతృప్తి వ్యక్తం చేశారు. సెబీ అయితే ఇప్పటి వరకు దీనిపై ఒక అభిప్రాయానికి రాలేదన్నారు. అలాగే ఏ ఒక్కరి నుంచి తమకు దీనికి సంబంధించిన ప్రతిపాదన రాలేదన్నారు. స్టాక్ బ్రోకర్లు నిర్వహించిన ఒక సదస్సులో ఆమె ఈ విషయం స్పష్టం చేశారు. ఇక బ్రోకర్లు మాత్రం మదుపరుల అభిప్రాయాలు సేకరించి వచ్చే నెలాఖరులోగా తమ అభిప్రాయం తెలియజేస్తామన్నారు. 24 గంటల ట్రేడింగ్ ను అనుమతించడం వల్ల కొన్ని అనార్థాలు కూడా ఉంటాయని సెబీ చీఫ్ హెచ్చరించారు. ప్రస్తుత మౌలిక సదుపాయాలతో 24 గంటల ట్రేడింగ్ సాధ్యం కాదని ఆమె తేల్చి పారేశారు. ఈ విషయంలో ఈక్విటీ మార్కెట్లకు కమోడిటీస్ మార్కెట్కు అసలు పోలికే లేదని మాధవి అన్నారు. ప్రస్తుతం ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు రెగ్యులర్ క్యాష్ సెగ్మెంట్తో పాటు డెరివేటివ్స్ ట్రేడింగ్ను అనుమతిస్తున్నారు. ఇక హెరిటేజ్ ఫుడ్స్ డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి గాను కంపెనీ 941.10 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై 26.9 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోల్చితే ఆదాయం 19.7% వృద్ధి చెందగా లాభం ఏకంగా 96.4% వృద్ధి చెందిందని హెరిటేజ్ ఫుడ్స్ వెల్లడించింది. త్రైమాసిక సమీక్ష కాలంలో వాల్యూ యాడెడ్ ఉత్పత్తుల నుంచి వచ్చిన ఆదాయం 23.19% పెరిగిందని పేర్కొంది. అలాగే పాల విక్రయాల్లో 2.32% వృద్ధి నమోదైందని తెలిపింది. డిసెంబర్ త్రైమాసికంలో మంచి పనితీరును కనబరిచామని, వాల్యూ యాడెడ్ ఉత్పత్తుల విభాగం పటిష్టమైన వృద్ధి సాధించడం ఎంతగానో కలిసి వచ్చిందని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మణి నారా తెలిపారు. ఇక అంతేకాకుండా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విస్తరణ, కొత్త ఉత్పత్తుల విడుదల కూడా ఇందుకు దోహదపడిందన్నారు. కాగా రానున్న రోజుల్లో ఇదే జోరును కనబరచవచ్చని విశ్వసిస్తున్నట్లు బ్రాహ్మణి చెప్పారు. డిసెంబర్తో ముగిసిన 9 నెలల కాలానికి గాను కంపెనీ 2,843.30 కోట్ల ఆదాయంపై 66.10 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. రక్షణ రంగానికి అవసరమైన ఏరో ఇంజన్ విడిభాగాలు తయారు చేయడంలో సహకారానికి సంబంధించి హైదరాబాద్కు చెందిన ఆజాద్ ఇంజనీరింగ్తో రోల్స్ రాయ్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ దీర్ఘకాలిక ఒప్పందం కింద ఆజాద్ ఇంజనీరింగ్ కంపెనీ రక్షణ విమానాల ఇంజన్ల విడిభాగాలు తయారు చేసి సరఫరా చేస్తుంది. ఆ రకంగా రోల్స్ రాయ్స్కు ఆజాద్ ఇంజనీరింగ్ కంపెనీ సాంకేతికంగా ఆధునికమైన ఏరో ఇంజన్ల ప్రపంచ సరఫరా విభాగంలో ఒక భాగస్వామిగా మారుతుంది. ఇక ఆజాద్ ఇంజనీరింగ్ భాగస్వామ్యంలో తాము భారతదేశంలో సరఫరా వ్యవస్థను విస్తరించాలనుకుంటున్నామని రోల్స్ రాయ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అలెక్స్ జినో అన్నారు. దేశంలో తయారీ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాలన్న తమ లక్ష్యం సైతం దీనితో తీరుతుందని ఆయన తెలిపారు.
అత్యంత సంక్లిష్టమైన ఈ విడిభాగాల తయారీని భారత్కు తీసుకురావడం తమ సామర్థ్యాలకు నిదర్శనమే కాదని భారత ఏరోస్పేస్ రక్షణ పరిశ్రమకు అత్యంత కీలకమని ఆజాద్ ఇంజనీరింగ్ వ్యవస్థాపకుడు సీఈఓ రాకేష్ చోప్దార్ అన్నారు. అత్యాధునిక తయారీ విభాగాల్లో నానాటికి పెరుగుతున్న భారతదేశ శక్తిని ఇది నిరూపిస్తుందని ఆయన అన్నారు.